హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మోడల్ నెక్ డిజైన్ అయితే చేశానండి. దీనికైతే నేను వార్లక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వార్లక్ చేస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఎంత మోడల్ కుట్టినా కానీ వార్లక్ చేయకపోతే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉండదండి. కంపల్సరీ మనం మోడల్ బ్లౌజెస్ కుట్టినప్పుడు వార్లక్ అనేది ప్రతి పార్ట్కి కూడా చేయాలి. షేప్ బెల్ట్లకి చేయాలి, ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం మోడల్ బ్లౌజెస్కి ఈ వార్లక్ చేయడం వల్లనే అందం వస్తుందండి. ఈ మోడల్ నెక్ అయితే చూడండి ఫ్రెండ్స్, నేను లీఫ్ షేప్ అయితే స్టిచ్ చేశాను. అది ఏ విధంగా వచ్చింది అనేది అయితే మీకు చూపిస్తాను. చూడండి, ప్యాటర్న్ అయితే చాలా బాగా వచ్చిందండి, కానీ చూడడానికి అయితే మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇందులో ఇది వేసుకుంటే మాత్రం బ్లౌజ్ చాలా బాగుంటుంది. నేను కట్ వర్క్ షేప్లో లీఫ్ షేప్ అయితే ఇచ్చాను. పైపింగ్ మొత్తం కూడా చేశానండి. బ్లౌజ్ మొత్తం కూడా పైపింగ్ చేశాను. దీనికి బకరంతో అయితే నేను ఫినిషింగ్ ఇచ్చానండి. క్యాన్వాస్తో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను బ్యాక్ ఫ్రంట్ కూడా లీఫ్ షేప్ ఇచ్చానండి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.